ఇంద్రుడు ఒకరోజు ఆకాశ మార్గాన వెళుతుండగా ఒక పేద రైతు పొలం దున్నుతూ కనిపించాడు. నేను ఈరోజు ఇక్కడ వర్షం కురవాలని చెప్పలేదే, మరి ఎందుకు ఈ రైతు దున్నుతున్నాడు అని సందేహం కలిగింది. వెంటనే మారువేషంలో రైతు దగ్గరకు వెళ్ళి అడిగాడు. నాకు ఎందుకో ఇవాళ వర్షం కురుస్తుందనిపించింది, అందుకే దున్నుతున్నాను అన్నాడు రైతు. ఇంద్రుడు విని ఇక వద్దన్నాడు. వర్షం రాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ రైతు దున్నటం మానలేదు. ఇంద్రునికి కోపం వచ్చింది. వరుణ దేవుణ్ణి పిలిచి అక్కడ వర్షం పడకూడదని చెప్పాడు. అప్పుడు వరుణ దేవుడు, సరే కానీ అక్కడ చల్లని గాలి వీస్తే మాత్రం నేను ఏమీ చేయలేను అన్నాడు. అప్పుడు పవనుణ్ణి పిలిచి అక్కడ చల్లని గాలి వీచకూడదని చెప్పాడు. దానికి పవనుడు, సరే కానీ అక్కడ కప్పలు అరిస్తే మాత్రం నేను ఏమీ చేయలేను అన్నాడు. ఇంద్రుడు కప్పల నాయకుడిని పిలిపించి విషయం చెప్పాడు. కప్పల నాయకుడు, మేము ఈరోజు అస్సలు అరువం, కానీ మినుగురు పురుగులు మినుకు మినుకుమని కనిపిస్తే మాత్రం మేము ఏమీ చేయలేము అన్నాడు. ఇంద్రునికి వాటిని పిలిపించి ఈరోజు రాత్రి మీరు బయటకు రాకూడదని చెప్పాడు. అవి సరే, మేము అస్సలు ఈ రాత్రి బయటకు రామని చెప్పాయి. ఇంద్రుడు అప్పుడు ఇక వర్షం ఎలా కురుస్తుందో చూద్దామనుకున్నాడు. కానీ ఆ రాత్రి వర్షం కురిసింది. ఇంద్రుడికి అవమానంతో పట్టరానటువంటి కోపం వచ్చింది. అందరినీ పిలిపించాడు. వర్ణుడు, చల్లగాలి వీచింది మహారాజా అన్నాడు. పవనుడు, కప్పలు అరవటం వల్ల వీచానన్నాడు. కప్పలు మినుగురులు మినుకు మినుకుమని మెరవటం వల్లే అరిచామన్నాయి. మినుగురు పురుగులు మాత్రం మేము అస్సలు బయటకు రాలేదు అన్నవి. ఇంద్రుడికి ఏమి జరిగిందో పాలుపోలేదు. నారదునికి విన్నవించారు. నారదుడు రాత్రి జరిగింది చెప్పాడు. ఆ రైతు రాత్రి పొలంలో తన పని పూర్తి కాకపోతే తన భార్యా పిల్లలతో కలిసి దీపాలు వెలిగించుకుని దున్నుతూ ఉన్నాడు. ఆ దీపాలు మినుకుమనే వెలుగు చూసి కప్పలు మినుగురు పురుగులని పొరపాటు పడ్డాయి. కప్పలు అరవటంతో చల్లటి గాలి వీచింది. దానితో వర్షం కురిసింది అని చెప్పాడు నారదుడు. ఈ కథలోని నీతేమిటంటే, కష్టాన్ని నమ్ముకున్నవారు ఎప్పుడూ నష్టపోరన్నదే ఈ కథ యొక్క నీతి. జై